హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏఆర్ పాఠశాల. ఎవ్రీ సాటర్డే వచ్చేస్తాను. మరి ఈ సాటర్డే ఏ స్టఫ్తో వచ్చాను అనుకుంటున్నారా? ఏం లేదండి, కనపడుతుందిగా, ఎపోనిమ్స్. ఎపోనిమ్స్ ఏమిటి సార్, కొత్తగా ఉన్నదే? సినానిమ్స్ తెలుసు మాకు, యాంటోనిమ్స్ తెలుసు, హోమోనిమ్స్ తెలుసు, హోమోఫోన్స్ తెలుసు. ఎపోనిమ్స్ ఏంటి అంటారా? దీనికి కూడా ఒక చరిత్ర ఉందో చెప్తాను చూడండి. ఒక అక్షరంలో అంటే ఒక వర్డ్ లో, ఒక పదంలో ఎన్వైఎం నిమ్ అని ఎక్కడొస్తే నేమ్ అండి. ఎపో అంటే ఆన్ ద టాప్, ఏంటమాది ఆన్ ద టాప్ ఆర్ అబౌవ్ అని దాని అర్థం. అంటే ఆన్ ద టాప్ నేమ్ కాదు. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ బోర్స్ అటమిక్ మోడల్ అని మీకు చిన్నప్పుడు చదివే ఉంటారు. అజిముతల్ క్వాంటమ్ నంబర్ అని చదివి ఉంటారు, లేదా ఆర్కిమెడిస్ ప్రిన్సిపల్ అని చదివి ఉంటారు. ఈ అన్నిట్లో కామన్ ఒకటి ఉంది. అజిముతల్ అనేవాడు పర్సన్, బోర్ అనేవాడు పర్సన్, యునో మరి ఇంకోటి ఏంటంటే ఆర్కిమెడిస్ ప్రిన్సిపల్ లో ఆర్కిమెడిస్ అనే అతను పర్సన్. సో వీళ్ళు ముగ్గురిని తీసుకుంటే ఈ ప్రిన్సిపల్ కానీ నంబర్ కానీ ఆ యొక్క పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరు పెట్టబడింది వీటికి. అంటే ఎపోనిమ్స్ ఆర్ ద నౌన్స్ ఆర్ నేమ్స్ దట్ ఆర్ ఫార్మ్డ్ ఆఫ్టర్ పర్సన్స్. ఓకేనా అండి? అంటే వాళ్ళు చనిపోయినాకో లేకపోతే వాళ్ళకి గుర్తుగానో పెట్టుకుంటారు ఎపోనిమ్స్. అలాంటి ఈ మధ్యన యూపీఎస్సి, ఎస్ఎస్సి, ఐబిపిఎస్ ఎగ్జామ్స్ లో, ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో అండ్ జీమాట్ అనుకుంటారా, లేదా మీరు ఎటువంటి ఏదేంటి క్యాట్ ఎగ్జామ్ అనుకుంటారా, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ లో అయినా ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎక్కడైతే ఉందో వాటిలో తరచుగా అడుగుతున్నాడు ఎపోనిమ్స్. సినానిమ్స్, యాంటోనిమ్స్ రోజులు పోయినాయి. అఫ్ కోర్స్ అవి కూడా ఇంపార్టెంటే అనుకోండి. మరి ఇవాళ హై ఫై ఎపోనిమ్స్ మీ ముందుకు వచ్చాను. కమా లెట్ us స్టార్ట్. ఓకే, ఫస్ట్ వన్ అండి, సిసిఫియన్. సిసిఫియన్ ఏంటి అంటారా? మనకి ఇంద్రుడు ఎలానో గ్రీక్స్ కి గాడ్ ఆఫ్ ద గాడ్స్ ఉంటాడండి. అతను ఎవరంటే జియస్. మన వాళ్ళు జియస్ అంటారు, జీస్ అంటారు. ఓకే, ఈ జీస్ ఎవరైతే ఉన్నారో అతనికి ఈ సిసిఫస్ అనే ఒక రాజుకి గొడవ జరుగుతుంది. ఏంటంటే నేనే గొప్పవాడిని అంటాడు సిసిఫస్. అయితే ఈగో క్లాష్ వస్తుంది కదా, మన వాళ్ళకి ఇద్దరు పొలిటికల్ పార్టీస్ ఎవరన్నా ఉంటే ఈగో క్లాష్ వస్తాయి చూసారా? అలానే గాడ్ ఆఫ్ ద గాడ్ జీస్ కి ఒక ఈగో దెబ్బతింటది. అప్పుడు ఏం చేస్తాడంటే, ఒరే నీకు పని చేస్తా, నీకు టాస్క్ ఇస్తాను, అంటే నీకు పని ఇస్తాను. ఆ పని ఏంటంటే రోజు కొండ మీదకి వెళ్ళి ఒక రాయిని పైకి వెళ్ళి నెట్టి అక్కడ పెట్టేయాలి అంటాడు. సరే మనోడు ఒప్పుకుంటాడు. ఓకే, సారీ నేను తప్పు చేశాను, పనిష్మెంట్ కూడా నేను ఒప్పుకుంటానని చెప్పి రోజు ఆ రాయి ఇలా అతి కష్టం మీద, లెబోరియస్ గా, బాగా అతి కష్టం మీద రాయి తీసుకెళ్లి పైన పెడతాడు. పాపం సిసిఫియస్ కి తెలియని లాజిక్ ఏంటంటే ఆ రాయి మళ్ళీ ఇడి కిందకి రాగానే కింద పడిపోయేది. మళ్ళీ తీసుకెళ్లి పైన పెట్టడం, మళ్ళీ రాయి కింద పడడం, మళ్ళీ తీసుకెళ్లి పైన పెట్టడం. బబ్బబ్బబ్బబ్బా! అంటే ఇంతకీ సిసిఫియన్ టాస్క్ అంటే ఏంటో తెలుసా? మన ఇంగ్లీష్ డిక్షనరీలోకి ఎలా వచ్చిందో తెలుసా ఫ్రెండ్స్? ఎస్, ఏ టాస్క్ దట్ కెన్ నెవర్ బి కంప్లీటెడ్. అసలు ఈ టాస్క్ కంప్లీట్ అవ్వదు, నెవర్ ఎండింగ్ ప్రాసెస్ అనమాట. 24 గంటలు కష్టపడాలి. 24 గంటలు కష్టపడే పని ఉంటే అప్పుడు మీరు దాన్ని అడ్జెక్టివియల్ గా లేకపోతే క్వాలిటేటివ్ గా ఎలా చెప్పుకోవచ్చు అంటే, దెర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ సిసిఫియన్ టాస్క్ ఇన్ మై ఆఫీస్. అంటే నెవర్ ఎండింగ్ ప్రాసెస్. కరోనా వైరస్ వచ్చిన ఈ పాండమిక్ లో ఉన్న నేను పని చేయాల్సిందే. ఈ సిసిఫియన్ టాస్క్ ఏంట్రా బాబు అని మీరు మరి కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకుంటే ఇలా వాడుకోవచ్చు. లేదా ఎగ్జామ్స్ లో మీకు సిసిఫియన్ టాస్క్ అంటే డైరెక్ట్ క్వశ్చన్ వస్తుంది, లెబోరియస్ ఆర్ ఇండస్ట్రియస్ ఆర్ నెవర్ ఎండింగ్ ప్రాసెస్ ఆర్ నెవర్ ఎండింగ్ టాస్క్ అనేది వస్తుంది. క్లియర్? మరి ఒకటి క్లియర్, రెండేంటో చూద్దాం. ఎపోనిమ్ అయిపోయిందంటే సిసిఫియన్ టాస్క్ లో సిసిఫియన్ అనేది అతని పేరు ద్వారా పెట్టబడింది అనమాట. సిసిఫియస్ ఏం పని చేశాడో అతని పేరు అనమాట. నెక్స్ట్ అండి, సెకండ్ వన్, బెడ్లెమ్. బెడ్లెమ్ ఏంటి అంటే, ఆశ్చర్యపోకండి, ఇక్కడ మీకు ఒక హాస్పిటల్ కనపడుతుంది కదండి. ఈ హాస్పిటల్ ఎక్కడుందంటే ద సిటీ ఆఫ్ లండన్, లండన్ లో ఉంది. ఆ హాస్పిటల్ పేరు బెడ్లెమ్ కాదండి, యాక్చువల్ గా బెత్లెహెమ్ హాస్పిటల్. బెత్లెహెమ్ అంటే ఇస్రాయెల్లో ఉంటది, జెరూసలేం లో, తెలుసు కదా అందరికి. బెత్లెహెమ్, జీసస్ పుట్టారు అంటారు కదా, యా, బెత్లెహెమ్. సో యాక్చువల్ గా హాస్పిటల్ పేరు బెత్లెహెమ్ అండి, ఉంది లండన్ లో. అది ఎవరికి అంటే ఫర్ ద మెంటల్లీ ఇల్ పీపుల్. మానసికంగా ఎవరైతే మరి హుషారుగా లేరో వాళ్ళకి హాస్పిటల్ అనమాట, ఫర్ ద మెంటల్లీ ఇల్ పీపుల్. అయితే అక్కడ జనాలు దాన్ని ఏం చేశారంటే ఈ వర్డ్ ని కరప్ట్ చేసి పడేశారు. ఎలాగా అంటే, మరి మెంటల్లీ ఇల్ పేషెంట్స్ బెడ్స్ ఉంటాయి కదండి వాటిల్లో. సో బెడ్ అనే వర్డ్ తీసుకొచ్చి ఈ బెత్లెహెం లో ల్యామ్ అనే వర్డ్, ఈ బెత్లెహెం లో లెహెమ్, లెహెం బెడ్ ప్లస్ లెహెం, బ్లడ్ ప్లస్ లెహెమ్ రెండు కలిపేసి స్లోగా దాన్ని బెడ్ ల్యామ్ అని తీసుకొచ్చేసారండి. ఏం చేశారు? బెడ్ ల్యామ్ అని తీసుకొచ్చారు. చూస్తారా? యా, చూసారా హాస్పిటల్ ఎలా ఉండేవారు?
ఎవరైతే మానసికంగా హుషారుగా లేరో వాళ్ళని హాస్పిటల్‌లో తెచ్చి పడేసేవాళ్ళు. వాళ్ళ ఫేసెస్ చూస్తే మీరు కొంచెం రికగ్నైజ్ చేయొచ్చు. అందుకనే ఎక్కడైతే కన్‌ఫ్యూజన్, అప్రూర్ అంటే నాయిస్ అలాంటి సిట్యుయేషన్స్ ఏదైతే ఉందో, ఆ సిట్యుయేషన్ మనం బెడ్ ల్యామ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కూడా గజిబిజిగా ఏదో పని చేసి అలసిపోయి వచ్చారు. కమ్ ఆన్ ఎవ్రీథింగ్ ఈస్ బెడ్ ల్యామ్ హియర్, ఎవ్రీథింగ్ ఈస్ బెడ్ ల్యామ్ హియర్ అంటే అంత చిరాగ్గా ఉంది, కన్‌ఫ్యూజ్డ్ స్టేట్‌లో ఉంది అని. సో ఒకసారి ఇంతకు ముందు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ టియర్ 2లో అడిగిన క్వెషన్ ఒకసారి చూద్దాం. ఇదే ఇంతకు ముందు మనకి స్టేట్ లెవెల్ పోలీస్ ఎగ్జామ్ లో కూడా అడిగారు. పోలీస్ ఎగ్జామ్ లో ఏంటి అంటే గనక బెడ్లమ్ అంటే ఏంటి అని అడిగాడు. పీస్ఫుల్, మ్యాడ్ హౌస్, కన్సెన్సస్, అబలియంట్. వాట్స్ ఆన్సర్? మ్యాడ్, మెంటల్లీ ఇల్. ఆన్సర్ బి. సెకండ్స్ లో పెట్టొచ్చండి. వీటిని ఎపోనిమ్స్ అంటారు. మన వాళ్ళు దీన్ని బట్టి పడతారు. నథింగ్. బెడ్ అంటే బెడ్, ల్యామ్ అంటే బెత్లెహేమ్, బెత్లెహేమ్ ప్లస్ బెడ్ రెండు కలిపి లండన్ లో హాస్పిటల్ ఫర్ ద మెంటల్లీ ఇల్ పీపుల్. సాల్. ఓకే. నౌ థర్డ్ వన్ మార్లిన్. మార్లిన్ మార్లిన్ ఈవిడ తెలుసా అండి మీకు? యా, ద ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ అనే మూవీ చూడండి. మెల్ గిబ్సన్ డైరెక్టోరియల్ మూవీ, ఎక్సలెంట్ మూవీ అండి. మెల్ గిబ్సన్ ఇతను ఒక ఫేమస్ డైరెక్టర్ అండి. అయితే ఇతను ఒక మూవీ తీశారు, ద ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ అని. చాలా మంచి మూవీ అది. దాంట్లో మేరీ మెగ్దలిన్, మేరీ మగ్దలీన్, మగ్దలీన్ మరియా అంటారు. మేరీ మగ్దలీన్ అనే ఆవిడ మరి జీసస్ క్రైస్ట్ ని చంపే అంటే సిలువ వేయంగానే అంటే క్రాస్ వేయంగానే ఆ అని ఏడుస్తుంది. మరి సొంత కొడుకు చచ్చిపోతే ఆ బాధ ఎలా ఉంటుందండి? ఆ బాధతో ఏడుస్తూ ఉంటది. హైలీ సెంటిమెంటల్, ఓవర్ సెంటిమెంటల్ అయిపోతా ఉంటది. యాక్చువల్ గా మగ్దలీన్ అనే వర్డ్ ఉండేదన్నమాట. ఈ మగ్దలీన్ అంటే ఎవరంటే మేరీ యొక్క ఫుల్ నేమ్ మగ్దలీన్. సో మగ్దలీన్ ని బ్రిటిషర్స్ పలికి 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 ఎలా కరప్ట్ చేశారంటే మగ్దలీన్ 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 మౌడ్లిన్ అని ప్రొనౌన్స్ చేశారు లాస్ట్ కి. సో మౌడ్లిన్ అని ఎవరు అన్నారంటే దాని అర్థం ఏంటంటే హైలీ సెంటిమెంటల్. చూసారా ఇక్కడ జీసస్ క్రైస్ట్ శిలువ నుంచి కింద దింపగానే యూ కెన్ సీ హెర్ వెరీ సెంటిమెంటల్ అండి. చాలా సెంటిమెంట్స్ తో చాలా బాధపడుతూ ఆ ఏమనో ఆ వీపింగ్ అంటారు కదా, ఏడవడం. యా, ఓవర్ వీపింగ్ అంటారు. దాన్నే మౌడ్లిన్ అని ఒక ఎడ్జెక్టివ్ తో మనం పోల్చుకోవచ్చు. ఇప్పుడు దాకా మీరు అయినవి చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ వర్డ్స్ అండి ఇవన్నీ. బెడ్ ల్యాంప్ కొత్తగా ఉండొచ్చు కానీ చాలా ఈజీ టెక్నిక్స్ తీసుకుంటే. సిసిఫియన్ టాస్క్ అంటే సిసిఫియస్ నుంచి వచ్చింది. బెడ్ ల్యాంప్ అంటే బెత్లెహేమ్ ప్లస్ ల్యామ్ నుంచి వచ్చింది. నెక్స్ట్ అండి ఇక్కడ చూస్తుంటే మౌడ్లిన్ అంటే మగ్దలిన్ అనే పేరు నుంచి వచ్చింది. అంతెందుకంటే మీరు ఎప్పుడు తినే మామిడి పండు ఉందా, మామిడి పండుని మ్యాంగో అంటారు. మ్యాంగో అనే పేరు ఎక్కడి నుంచి వచ్చింది అంటారా? తమిళనాడు నుంచి వచ్చింది. తమిళనాడులో ఆ తమిళ్ లాంగ్వేజ్ లో మాంబళం అంటారు మ్యాంగోని. మాంబళం 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 అని బ్రిటిషర్స్ మెల్లిగా దాన్ని మాంగళం మాంబళం మాంగళం మ్యాంగో 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 అని చేసి పడేశారు. చాలా ఉన్నదండి చరిత్ర మాట్లాడొస్తే. చరిత్ర అనేది చాలా ఇంపార్టెంట్, మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ అండి ఫోర్త్ వన్ ఇతనెవరు ఇతనెవరు మీకు తెలుసు. హిట్లర్, అడాల్ఫ్ హిట్లర్ అంటారు. ఇతను ఒక జర్మన్ అండి. మరి ఈయనెవరు? నార్వేకి చెందిన వ్యక్తి. ఈయనకి ఇక్కడేం పని అంటే యా, క్విజ్లింగ్ అని ఒక వర్డ్ వచ్చేసిందండి మొన్న. మన వాళ్ళు క్విజ్లింగ్ అంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్ లో క్విజ్ ఉంటుంది చూసారు, అదనుకున్నారు. నథింగ్ లైక్ దట్. ఈ నార్వే అతను ఏం చేస్తాడంటే ఏమండి జర్మనీ వాళ్ళకి ఇన్విటేషన్ ఇస్తాడు ఇండైరెక్ట్ గా. మీరు మా కంట్రీకి రండి, మా కంట్రీని ఆక్యుపై చేయండి, దాని తర్వాత నేనే మా కంట్రీలో ప్రెసిడెంట్ కింద ఉంటాను అని టెక్నిక్ ప్లే చేస్తాడు అక్కడ. ఇది అందరూ తర్వాత జనాలు తెలుసుకొని చెప్పించు కొడతారు. దేశద్రోహి అంటారు. మరి దేశద్రోహం కాదా అండి? యా, అంటే ఇండైరెక్ట్ గా ఇతనే జర్మనీని ఇన్వైట్ చేసి జర్మనీని ఇతని కంట్రీ అంటే నార్వేని ధ్వంసం చేయమన్నది ఇతనే. మీరు రండి ఇక్కడ ఆక్యుపై చేసుకొని నాకు ఏదో చిన్న పదవి ఇచ్చేయండి అంటాడు. క్విజ్లింగ్ అని. సో అతని పేరు విట్కన్ క్విజ్లింగ్ అండి. అక్కడ నుంచి మన ఇంగ్లీష్ లో వర్డ్ వచ్చిందో చూడండి. ఏ ట్రైటర్ హూ కొలాబరేట్స్ విత్ అన్ ఎనిమీ ఫోర్స్. ఎస్, ట్రైటర్, నమ్మక ద్రోహిని. దేశ ద్రోహిని ట్రైటర్ అంటామండి. నమ్మక ద్రోహి ఆర్ దేశ ద్రోహిని మనం ఏమంటామంటే ట్రైటర్ అంటాం. అయిపోయింది, క్విజ్లింగ్ అనే వర్డ్ వచ్చేసిందండి. దట్స్ ఆల్. సో క్విజ్లింగ్ అనే పర్సన్ నుంచి దేశద్రోహి అనేది వచ్చేసింది మీనింగ్. అంటే ఇది కూడా ఒక ఎపోనిమ్ కదండి, సినోనిమ్ కాదు ఇది, ఎపోనిమ్. ఈ పర్సన్ నుంచి ఆ పేరు వచ్చేసింది ఇంగ్లీష్ డిక్షనరీలోకి. అలాంటప్పుడు సినోనిమ్ చూడండి. ఇంత ముందు యూపీఎస్సి ఈపీఎఫ్ఓ ఎగ్జామ్ అండి అది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎంప్లాయ్మెంట్ ప్రావిడెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఉంటారు కదా, ఆఫీసర్ ఎగ్జామ్ ఉంటది ఇది. దీంట్లో అంటే మన వాళ్ళు సివిల్స్ అంటారు. ఏదైనా ఏంటంటే మీకు టెక్నిక్ తెలిస్తే క్విజ్లింగ్, ప్యాట్రియాట్, టర్న్ కోట్, ప్రిడిలిక్షన్, నేటివ్. ప్యాట్రియాట్ కాదు, దేశభక్తి అసలు కాదు. టర్న్ కోట్ అంటే మార్చేస్తా ఉంటాడు వాడి ప్లాన్స్. ఎస్, టర్న్ కోట్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. యూర్ డన్. సో క్విజ్లింగ్ అనేది ఎంత కష్టమా అండి నేర్చుకుంటే. చదువుతూ ఉండండి, ఏదైనా చాలా ఈజీ నానా. అండ్ లాస్ట్ వన్ నంబర్ 5, హై 5 కి రెడీ అయిపోండి. ఓకే. ఈయన ఎవరో తెలుసు మీకు, శశి థరూర్. ఈయన ఒక మాట అన్నాడండి. ఏంటంటే అది అనకముందు ఇటు చూపిస్తాను చూడండి. ఒర్లాండో ఎపిక్స్ అని ఉంటాయండి, కొన్ని పద్యాలు కలెక్షన్ అనమాట అవన్నీ. అయితే దాంట్లో ఒక క్యారెక్టర్ చెప్తాడు. ఆ క్యారెక్టర్ ఏంటంటే రొడమాంటా.
రొడమాంటా అని ఒక కింగ్ ఉంటాడు. ఈ కింగ్ ఎప్పుడు ఏం చేయకుంటాడు తెలుసా? నేను అది బాగు చేశాను, నేను ఇది చేశాను, నేను ఇన్ని గొప్ప పనులు చేశాను, నా వల్లే ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు అని సోది ఎక్కువ మాట్లాడతాడు. బోస్టింగ్ ఎక్కువ ఉంటది. బోస్టింగ్ అంటే లేనిది కూడా ఉన్నట్టు నేను అది పీకాను, ఇది చేశాను అని చెప్పడాన్ని బోస్టింగ్ అంటాం. అయితే ఈ రొడమాంటా అనే కింగ్ ఎపిక్స్ లో ప్రస్తావించారు కాబట్టి ఇది ఇటాలియన్ భాషలో ఉంటదండి. ఓకే. అయితే ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ రొడమాంటా అనే వర్డ్ ఇంగ్లీష్ లో నౌన్ కింద రొడమాంటెడ్ అని వచ్చింది. రొడమాంటెడ్ అంటే బాగా బోస్టింగ్ క్యారెక్టర్ అన్నమాట. బోస్టింగ్ క్యారెక్టర్ అంటే ఏమి చేయకపోయినా చేశానని చెప్పుకుంటాడు. ఒకసారి శశి థరూర్‌ని అడిగారు, సార్ మీరు ఇంగ్లీష్ ఇంత బాగా మాట్లాడతారు, అసలు ఎలా సాధ్యం సార్ మీకు ఇదంటే ఏమన్నాడో చూడండి ఆయన. టు ఆల్ ద వెల్ మీనింగ్ folks who send me parodies of my supposed speaking or writing style, the purpose of speaking or writing is to communicate with precision. I choose my words because they are the best ones for the idea I want to convey, not the most obscure or romantic ones. Romantic ones అంటే నేను బోస్టింగ్ గా ఏమి చెప్పుకోను. నేను ఏమన్నా మాట్లాడాలన్నా రాయాలన్నా ప్రెసిషన్ ఆర్ అక్యురసీ ఉంటే చాలా బాగుంటది కదా అని మంచి వర్డ్స్ యూజ్ చేస్తాను. అంతకంటే సీక్రెట్ ఏం లేదు. అది బోస్టింగ్ కోసమో గొప్పలు చెప్పుకోవాలని కాదు అన్నాడు. మనం ఏమనుకుంటాం, బా ఎంత గొప్పగా మాట్లాడతాడు ఇంగ్లీష్ అనుకున్నాం. అందరూ చదివితేనే వస్తుందండి జ్ఞానం. చదవండి 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 చదవండి. ఓకేనా అండి? తరిగేది నిధి, చదివితే తరగనిది విద్యా నిధి, దాసరథి కరుణా పయోనిధి. అందుకనే చదువుతూ ఉండండి. చదువుకి అంతం లేదు. మీకు చదువుతూ ఉంటేనే కొత్త కొత్త కాన్సెప్ట్స్ తెలుస్తూ ఉంటాయి. లేదు ఇంకేమన్నా మీకు క్వెషన్స్ వచ్చినాయా, డౌట్స్ వచ్చినాయా, క్వెరీస్ ఉన్నాయా, డోంట్ వరీ, డోంట్ వరీ అండి, మేమున్నాం. ఓకేనా? ఇంకా నేను అంతకంటే ఎక్కువ మాట్లాడను. ఎవ్రీథింగ్ ఈజ్ హియర్. ఐ పుట్ ఎవ్రీథింగ్ హియర్. ఓకేనా అండి? సో ఈ వీక్ కూడా మీరు తరువుగా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే దయచేసి దీన్ని ఇక్కడే ఆపకుండా మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఓకేనా అండి? వీలైతే లైక్ చేయండి. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఒక చాలా మంచి కంటెంట్ తో మీ ముందు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.